Good morning, everybody. Good morning, madam. Good morning, ma'am. Good morning, ma'am. Good morning. లాస్ట్ క్లాస్ ఎంతవరకు చెప్పాను చెప్పండి. Ma'am, 7th problem వరకు చెప్పారు. Find L inverse 1 by P into P square plus 2P plus 2. P square plus 2P plus 2 only. జాయిన్ అవుతున్నారా? అవడానికి అవుతుందా? Next, 8th one. Find L inverse 1 by P log of P plus 2 by P plus 1. Okay. So, first we take f of P equal to log of P plus 2 by P plus 1. సో మనం ఎల్ ఇన్వర్స్ ఎఫ్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనము. సో లాగరిథం ప్రాబ్లం వచ్చినప్పుడు మనము దీనికి ఇన్వర్స్ లాప్లాస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేయాలి? ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్స్ కానీ ఇంటిగ్రల్ కానీ యూజ్ చేయాలి. జస్ట్ డెరివేటివ్స్లో చేసాం లాగరిథం ప్రాబ్లమ్స్ని. సో మనం దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేయండి. లాగ్ ఆఫ్ పి ప్లస్ 2 minus log of p plus 1. Okay. Next differentiate చేయండి. f dash of p equal to 1 by p plus 2 minus 1 by p plus 1. Take L inverse on both sides. L inverse f dash of p equal to L inverse 1 by p plus 2 minus L inverse 1 by p plus 1. Okay. So L inverse f dash of p formula ఏంటి? by inverse Laplace transform of differentiation నుంచి మీకు ఏమొస్తుంది? -t L inverse f of p
is equal to L inverse 1 by p plus 2 means e power minus 2t minus L inverse 1 by p plus 1 means e power minus t implies L inverse f of p is equal to e power minus 2t minus e power minus t by minus t. So which implies L inverse f of p ante enti ma f of t kada. So f of t equal to e power minus t minus e power minus 2t by t. సో ఇప్పుడు మనం f of t ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు therefore L inverse 1 by p log of p plus 2 by p plus 1 is equal to L inverse 1 by p. ఈ log of ని మనం ఏమనొచ్చు f of p. సో L inverse 1 by p f of p కి ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ 0 to t f of t dt. మనం ఇక్కడ డమ్మీ వేరియబుల్ కూడా రాసుకోవచ్చు మా ఇక్కడ f of u du అనో లేకపోతే f of x dx అనో ఏదైనా రాసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇక్కడ f of x dx రాస్తే ఇక్కడ నువ్వు f of x లెక్క మార్చుకోవాలి. సో f of x ఏమవుతుంది ఇక్కడ e power minus x minus e power minus 2x by x అలా కూడా రాసుకోవచ్చు. ఓకేనా? సో విచ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t e power t minus e power minus 2t by t. ఓకే, సో ఇప్పుడు చెప్పండి దీనికి ఇంటిగ్రేషన్ ఉందా? మేడం మహాలక్ష్మి అంటే జాయిన్ జస్ట్ వెయిట్ నేను ఫస్ట్ ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత క్లాస్ ని ఓకే స్క్రీన్ ని షేర్ చేసిన తర్వాత ఆఫ్టర్ 5 minutes నేనే ఓపెన్ చేసి మిగతా వాళ్ళని అడ్మిట్ చేస్తా. దట్స్ ఇట్. ఓకే, ఓన్లీ 1 ఛాన్స్ ఇస్తాను. ఓకేనా? ఒక 5 minutes ఆగమనండి. ఓకే, నేను వెనక్కి వెళ్ళి నేను వాళ్ళని అడ్మిట్ చేస్తాను. ఓకే, సో మీరు క్లాస్లో మాట్లాడద్దు వాళ్ళని అడ్మిట్ చేయండి వీళ్ళని అడ్మిట్ చేయండి అని. ఓకే, సో క్లాస్ ఉంది అంటే సిన్సియర్గా 11కి క్లాస్ ఉంది అంటే 11కి వచ్చేయాలి. ఓకే, నేను మళ్ళీ ఛాన్స్ కూడా ఇస్తున్నాను 5 minutes ఆగిన తర్వాత వాళ్ళని అడ్మిట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ప్రాబ్లంకి ఇంటిగ్రల్ 0 to t e power t minus e power minus 2t by t dt. దీనికి ఇంటిగ్రేషన్ లేదు. ఓకేనా? సో ఇంతవరకు దీనికి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయలేదు. సో ఇది ఆన్సర్గా ఇలాగే పెట్టేయాలి మనం. అర్థమైందా? ఇంటిగ్రల్ 0 to t e power minus t minus e power minus 2t by t కి మనకి ఇంటిగ్రేషన్ లేని కారణంగా దీని ఆన్సర్ని ఇలాగే పెట్టేస్తున్నాము. ఓకే, ఇది ప్రాబ్లం. జస్ట్ వెయిట్. ఇంకా ఉన్నారు ఎవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు? ఉన్నారు ఎవరన్నా? తెలియదు మేడం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. జస్ట్ 2 minutes వెయిట్ చేయండి మా, వస్తాను ఇప్పుడే.
ఏమో అందరూ వచ్చారా ఇంకా? నెక్స్ట్ ప్రాబ్లం. ఇది సిస్కో వెబెక్స్ లాగా ఉండదమ్మా, దీనికి షేరింగ్ అంతా కూడా ఒకసారి వెనక్కి పోయినామంటే మళ్ళీ మొదటి నుంచి రావాల్సి ఉంటుంది. Next problem. Find L inverse p square plus 2 by p into p square plus 4. ఓకే, సో ఇక్కడ f of p ఈక్వల్ టు మనం దీన్ని ఎలా మనం యాక్చువల్గా ఇదే ప్రాబ్లమ్ని నార్మల్గా చేసినప్పుడు మీరు దీన్ని జస్ట్ లైక్ పార్షియల్ ఫ్రాక్షన్స్లో చేసేయచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 1/p యూజ్ చేయాలి కాబట్టి p స్క్వేర్ ప్లస్ 2 బై p స్క్వేర్ ప్లస్ 4 తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దీన్ని జస్ట్ స్ప్లిట్ చేయండి. దీన్ని ఎలా రాయొచ్చు? p స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2. అర్థమైందా? నేను పైన 4 వచ్చేలా చేస్తున్నాను. p స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 2 మైనస్ 2. ఓకేనా? 2 యాడ్ చేశాను, డిఫరెన్స్ చేశాను. సో p స్క్వేర్ ప్లస్ 4 విచ్ ఈక్వల్ టు p స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 బై p స్క్వేర్ ప్లస్ 4. సో విచ్ ఈక్వల్ టు స్ప్లిట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? p స్క్వేర్ ప్లస్ 4 బై p స్క్వేర్ ప్లస్ 4 అంటే 1 మైనస్ 2 బై p స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇప్పుడు టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్, L inverse of f of p is equal to L inverse of 1 minus 2 into L inverse of 1 by p square plus 4. Okay, so L inverse of 1 value entama? 1 by p, madam. Very good. 1 by p minus 2 into L inverse of L inverse 1 by p square plus 4 ante 1 by 2 sin 2t. Okay, here 2 cancel, we get 1 by 2p 1 by t kadama idi. L inverse 1 ఏమవుతుంది? 1 by p కాదే, L inverse 1. L inverse of 1 మీరు లాప్లాస్ లేకపోయినట్టున్నారు. ఎంతమా L inverse of 1? L inverse of 1 మనకు అసలు లేదు కదా. L inverse of 1 by p 1 ఉంది మన దగ్గర, అవునా?
బట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 లేదు మనకి ఫార్ములా. ఎస్ మేడం. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై పి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కానీ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1కి లేదు. సో మనం ఈ మెథడ్ ఫాలో కాకూడదు. సో అదర్ దాన్ దీన్ని కాకుండా ఇంకా ఏ మెథడ్ అప్లై చేయొచ్చు దీనికి? జస్ట్ వెయిట్ 1 మినిట్. ఓకే, ఇలా చేసి చూద్దాం. ఎఫ్ ఆఫ్ పి కంప్లీట్గా తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 2 బై పీ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 తీసుకుందాం. పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేయండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ అప్లై చేస్తే ఓకే, ఈ మెథడ్లోకి వెళ్దాం. ఉండండి, జస్ట్ వెయిట్ 1 మినిట్. ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ 2 బై మొత్తం తీసుకోండి మా ఎఫ్ ఆఫ్ పిగా పీ స్క్వేర్ ప్లస్ 4. ఎందుకు అంటే ఇది మాత్రమే తీసుకుంటే మనకు సొల్యూషన్ రాదు ఇక్కడ. సో దీనికి ఫస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం. పీ స్క్వేర్ ప్లస్ 2 బై పీ ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఏ బై పీ ప్లస్ bp plus c by p square plus 4 equal to a into p square plus 4 plus p into bp plus c. Left hand side ఏమొస్తుంది మనకి? డినామినేటర్స్ క్యాన్సిల్ అవుతాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ p square plus 2. So therefore p square plus 2 equal to ap square plus 4a plus bp square plus cp. సో పీ స్క్వేర్ని కామన్ చేస్తున్నాము. ఏ ప్లస్ బి ప్లస్ సిపి ప్లస్ 4a. సో బై కంపారిజన్ మెథడ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1, పీ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి పీ లేదు కాబట్టి ఇక్కడ సి ఈక్వల్ టు ఏమవుతుంది? 0. 4a ఈక్వల్ టు 2. సో 4a ఈక్వల్ టు 2 మీన్స్ ఏ ఈక్వల్ టు 1/2. సో సబ్స్టిట్యూటింగ్ ఏ వాల్యూ in a plus b equal to 1, we get b equal to 1 minus a, which equal to 1 minus 1/2, which equal to 1/2. So total values అన్ని వచ్చినాయి. So p square plus 2 by p into p square plus 4 is equal to 1/2 by p plus bp. b ఎంత వచ్చింది మనకి? 1/2. p c ఎంత వచ్చింది మా? 0నా? సో 0 బై p స్క్వేర్ ప్లస్ 4. ఓకే, ఇక్కడ రాద్దాం. ఎఫ్ ఆఫ్ p ఈక్వల్ టు 1/2p ప్లస్ 1/2 ఇంటూ p బై p స్క్వేర్ ప్లస్ 4. ఓకే, సో హియర్ ఎఫ్ ఆఫ్ p. Therefore L inverse p square plus 2 by p into p square plus 4. Okay, is equal to 1/2. ఇది డైరెక్ట్ ప్రాబ్లమే వస్తుంది మనకి. 1/2 into L inverse 1 by p plus 1/2 into L inverse p by p square plus 4 is equal to 1/2. L inverse 1 by p ma? 1 madam. 1 plus 1/2 into L inverse p by p square plus 4 అంటే cos 2t. సో రెండిట్లో 1/2 కామన్. సో 1 plus cos 2t. ఇది నార్మల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ప్రాబ్లమే చూడండి. అవునా? మనము డివిజన్ బై పి ఏం చేయలేదు దీంట్లో. ఓకే, సో నార్మల్ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేసాం దీన్ని. నెక్స్ట్ వచ్చి 10th one. Find L inverse p plus 1 by p square into p square plus 1. ఓకే, ఇప్పుడు నీకు p plus 1 by p square plus 1 చేస్తే ఓకే వస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే
దట్ మీన్స్ నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ 1/p² ఇంటూ ఎఫ్ ఆఫ్ పి తీసుకున్నప్పుడు ఎఫ్ ఆఫ్ పి కూడా మనం ఇంటిగ్రల్ దట్ మీన్స్ ఎల్ ఇన్వర్స్ చేయగలిగి ఉండాలి మనం తీసుకుంటున్న ఎఫ్ ఆఫ్ పికి. సో ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం ఇక్కడ p+1/p² + 1 అంటే దీన్ని డైరెక్ట్ రాయొచ్చు కదా p/p² + 1 + 1/p² + 1. okay, so which equal to taking inverse Laplace on both sides, L inverse of f of p is equal to L inverse of p/p² + 1 plus L inverse of 1/p² + 1. okay, so L inverse of f of p ని మనం f of t అంటాం. f of t equal to p/p² + 1 means cos t plus sin t. ఓకేనా? అదే విధంగా ఇప్పుడు ఏం చేయాలి L inverse, therefore L inverse p+1/p² into p² + 1 is equal to L inverse 1/p² into ఇదంతా f of p అనుకున్నాం, which equal to 1/p² ఉండడం వల్ల మనకి ఏమవుతుంది డబుల్ ఇంటిగ్రల్ 0 to t f of p. ఇక్కడ ఏమొస్తుంది క్యాపిటల్ f of t dt dt. so which equal to 0 to t క్యాపిటల్ f of t ఎంత వచ్చింది మనకి cos t plus sin t dt dt. సో ఫస్ట్ ఒక ఇంటిగ్రల్ చేద్దాం. 0 to t cos t డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ sin t ఇంటిగ్రేషన్ మైనస్ cos t. సో ఇంటిగ్రేషన్ అయిన తర్వాత వెంటనే లిమిట్స్ అప్లై చేయండి. t వేరీస్ ఫ్రమ్ 0 to t. సో 0 to t sin అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే sin t మైనస్ cos t, లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ sin 0 0 అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ cos 0 1. ఓకే, సో ఇది ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ sin t మీన్స్ మైనస్ cos t ఇంటిగ్రేషన్ sin t. సో 0 ఓకే, 1 ఇంటిగ్రేషన్ t, లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ 0 to t. so which equal to minus cos t minus sin t plus t. next lower limit 0 substitute చేస్తే plus cos 0 plus sin 0 minus 0. so which equal to minus cos t minus sin t plus t plus 1. okay, so 1 plus t minus cos t minus sin t is the required answer. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్ని మనము ఇలా చేయాల్సి ఉంటుంది. సో ఏం చేసాం ఫస్ట్ మనం తీసుకోబోయే ఎఫ్ ఆఫ్ పి కూడా మనకి ఇన్వర్స్ లాప్లాస్ చేయగలమా లేదా అనేది ఉండాలి. లాస్ట్ ప్రాబ్లంలో మనం డైరెక్ట్గా దీన్ని ఎఫ్ ఆఫ్ పి తీసుకోలేకపోయినాం. ఎందుకు? దీన్ని ఇలా చేసినప్పుడు నీకు 1 మైనస్ వస్తుంది, L ఇన్వర్స్ ఆఫ్ 1 మనకు తెలియదు కాబట్టి. ఓకే, కాబట్టి ఇక్కడ మనము p+1/p² + 1 ని స్ప్లిట్ చేయొచ్చు p/p² + 1 + 1/p² + 1 అని. అందుకని మనం f of p equal to p+1/p² + 1 తీసుకున్నాం. taking inverse Laplace on both sides, we get f of t equal to cos t plus sin t. next, therefore L inverse p+1/p² into p² + 1 equal to L inverse 1/p² f of p. ఇదంతా మనం ఏమనుకున్నాం f of p అనుకున్నాం కాబట్టి. సో 1/p² means double integration. సో double integral f of t dt dt. సో ఫస్ట్ ఒక ఇంటిగ్రల్ చేయండి, చేసిన తర్వాత డోంట్ ఫర్గెట్ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇంకో ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. ఓకే, లేదంటే మీకు ఆన్సర్ తప్పు వస్తుంది. కేర్ఫుల్. సో ఒక ఇంటిగ్రేషన్ చేసాం, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంటిగ్రల్ మిగిలింది కదా, దాన్ని ఇంటిగ్రేట్ చేసాం. దెన్ వీ గెట్ 1 + t minus cos t minus sin t. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వచ్చి 11th one, find L inverse 1/p²
p power 4 minus 2p cube. ఓకే, సో దీన్ని ఎలా రాయొచ్చు మనము? ఎల్ ఇన్వర్స్ 1 బై పీ క్యూబ్ని కామన్ చేయొచ్చు, చేస్తే p మైనస్ 2. ఓకేనా? టేక్ ఎఫ్ ఆఫ్ p ఈక్వల్ టు 1 బై p మైనస్ 2. దీనికి లాప్లాస్ ఇన్వర్స్ కనుక్కోవచ్చు మనం. సో టేకింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ p ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ 1 బై p మైనస్ 2. సో ఎల్ ఇన్వర్స్ p by 1 by p minus 2 అంటే ఎంత ఆన్సర్ మనకి? e power 2t, which is nothing but f of t. Now L inverse 1 by p cube into p minus 2 is equal to 1 by p cubed అంటే ఇక్కడ మనము ట్రిపుల్ ఇంటిగ్రల్ వేయాల్సి వస్తుంది. సో 1 by p cubed into f of p is equal to triple integral 0 to t 0 to t 0 to t f of t dt dt dt. So which equal to integral 0 to t integral 0 to t integral 0 to t. What is f of t here? E power 2t dt dt. Inకొకసారి dt, which equal to integral 0 to t integral 0 to t. Okay, first time integration చేస్తున్నా e power 2t by 2. So limits varies from 0 to t, which equal to integral 0 to t integral 0 to t e power 2t by 2 minus 0 substitute చేస్తే e power 0 అంటే 1 by 2. ఓకే, నెక్స్ట్ సెకండ్ టైం ఇంటిగ్రేషన్ చేయబోతున్నాం. సో e power 2t చేస్తే e power 2t by 4, ఆల్రెడీ 2 ఉంది, మళ్ళీ 2 వస్తుంది. ఓకే, మైనస్ t by 2. లిమిట్స్ వేరీస్ ఫ్రమ్ 0 to t dt ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to t అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ e power 2t by 4 మైనస్ t by 2. లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ e power 0 అంటే 1 కాబట్టి 1 by 4 ప్లస్ t లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 dt. ఇంకా థర్డ్ టైం ఇంటిగ్రేషన్ చేయబోతున్నాం. e power 2t by ఆల్రెడీ 4 ఉంది, మళ్ళీ 2 వస్తుంది, ఏమవుతుంది? 8 మైనస్ t square by 2 into 2. So 4 minus t by 4. Limits varies from 0 to t. So e power 2t by 8 minus t square by 4 minus t by 4. Lower limit 0 substitute చేసినప్పుడు ఏమొస్తుంది? మైనస్ 1 by 8. ఇవి రెండు కూడా 0 అయిపోతాయి. Is the required answer. ఓకే, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మా. సో 1 by p క్యూబ్డ్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఇంటిగ్రేషన్ వస్తుంది? 3 times ఇంటిగ్రేషన్ వస్తుంది. ఓకే, 3 times ఇంటిగ్రేషన్. అర్థమైందా? ఎస్ మేడం. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ వచ్చి find L inverse 1 by p into p square minus 1 into p square plus 1. సో ఇక్కడ f of p వచ్చి 1 by p square minus 1 into p square plus 1 తీసుకోండి. ఓకే, ఇది మనకు సాధ్యం అవుతుంది ఇన్వర్స్ లాప్లాస్. ఏమా ఫార్ములా గుర్తుందా? 1 by p square plus a, p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus 1 plus p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square into p square plus b square. 1 by p square minus 1 into p square plus a square
is equal to 1 by b minus a into 1 by p square plus a square minus 1 by p square plus b square. గుర్తొచ్చిందా ఫార్ములా? ఎస్ మేడం. దాని ప్రకారం ఇక్కడ -1 ఉంది అని ఆలోచించొద్దు. జస్ట్ ఇక్కడ a ప్లస్ మనం ఇక్కడ ఏం చేయాలంటే 1 by b minus a కదా, సారీ 1 by b square minus a square అన్నప్పుడు ఇక్కడ 1 మైనస్ ఆఫ్ -1 అప్పుడు ఏమవుతుంది, నీకు 1/2 వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే 1/2 ఇంటూ 1 by p square minus 1 minus 1 by p square plus 1 by using this formula. Okay. ఇప్పుడు taking inverse Laplace on both sides, L inverse of f of p is equal to 1/2 into L inverse 1 by p square minus 1 minus L inverse 1 by p square plus 1 equal to 1/2. L inverse 1 by p square minus 1 అంటే sin ht. L inverse 1 by p square plus 1 అంటే sin t. ఓకేనా, ఇది క్యాపిటల్ F of t. Now L inverse 1 by p into p square minus 1 into p square plus 1 is equal to L inverse 1 by p into f of p is equal to integral 0 to t f of t dt equal to integral 0 to t 1/2 into sin ht minus sin t. ఇప్పుడు చెప్పండి, ఇంటిగ్రల్ sin ht. What is the formula for integral sin ht? HT మేడం. Very good. Cos ht minus integral sin t అంటే minus cos t కాబట్టి ఇక్కడ plus cos t అవుతుంది. Limits varies from 0 to t. So 1/2 cos ht plus cos t minus cos h0 minus cos 0 is equal to 1/2 cos ht plus cos t minus cos h0 అంటే 1 minus cos 0 అన్నా కూడా 1 equal to 1/2 into cos ht plus cos t minus 2 is the required solution. ఓకేనా, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది మా డివిజన్ బై p అంటే. సో 13th one, L inverse 1 by p square into p plus 2 చేయండి తొందరగా. విత్ ఇన్ 5 minutes లో నాకు ఆన్సర్ చెప్పాలి. దీంట్లో మీరు షేర్ చేయొచ్చా? చేయొచ్చు మేడం. సరే, ఇప్పుడు నాకు మీరు ఆన్సర్ రాయండి, మిమ్మల్ని షేర్ చేయమంటాను. క్వశ్చన్ రాసుకున్నారా? L inverse 1 by p square into p plus 2. L inverse 1 by p square into p plus 2.
జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఇయర్కి ఎవరికి ప్రాబ్లం రావట్లేదమ్మా. నేను స్క్రీన్ షేర్ చేసినా కూడా వాళ్ళందరూ జాయిన్ అవుతున్నారు. బట్ ఎందుకు మీ క్లాస్కి మాత్రమే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది? వినీలా మేడం సిస్కోలో తీసుకుంటున్నారా, దీంట్లోనే తీసుకుంటున్నారా? ఇంకా మేడం తీసుకోలే మేడం క్లాస్, నిన్న తీసుకోలేదు. చేశారా? ఏమా చేశారా? ఎస్ మ్యామ్. షేర్ చేస్తావా మాధవి? ఓకే మ్యామ్. ఎంత వచ్చింది ఆన్సర్ మాధవి? మేడం e power minus 2t/4 plus t/2 minus 1/4 మ్యామ్. ఎస్ ఎస్, వెరీ గుడ్. షేర్ చేయడానికి కాలేదా అది పేపర్? మ్యామ్ ఫోటో తీసినాను, అది షేర్. అదే షేర్ చేయి, ఫోటో షేర్ చేయి. ఓకే. ఎస్ ఎస్, ఇంకొంచెం క్లారిటీగా తీస్తాను మేడం. ఓకే, నో ప్రాబ్లం, నాకు కనిపించిందిలేమో. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ శశిరేఖ. శశిరేఖ, శశిరేఖ ఎక్కడికి పోయింది? శశిరేఖ క్లాస్ లో ఉందా లేదా? మేడం తన హాస్పిటల్లో ఉందంట. ఎందుకు? వాళ్ళ మదర్ కి ఏమో హెల్త్ బాగలేకుంటే. ఓకే ఓకే మా, ఓకే సరే. నెక్స్ట్ మహాలక్ష్మి. మహాలక్ష్మి, why she left the meeting? మహాలక్ష్మి. చందన, ఏమ్మా ఫైనల్ ఇయర్కి వచ్చారు, ఆన్సరే చేయరేంటి మీరంతా? ఫైనల్ ఇయర్కి వచ్చినాం కాబట్టి చేయకపోతేనేమనుకుంటున్నారా?
ఎండింగ్కి వచ్చేసాను. లాస్ట్ టాపిక్ ఉంది ఇంకా మనకి, కన్వల్యూషన్. ఆ ఒక్క టాపిక్ చెప్తే ఎలెక్టివ్ పేపరే సిలబస్ అయిపోయినట్టు. రజని, దీప్తి, మ్యామ్ రాసావా దీప్తి? ప్రాబ్లం చేసావా? మేడం లేదు మేడం, అది నేను ఇంకా ఇప్పుడే జాయిన్ అయినా మేడం. ఇప్పుడు జాయిన్ అయ్యావా? ఓకే. అంటే నెక్స్ట్. కానీ ఇంకా ఇప్పుడు వచ్చినా మేడం. ఓకే ఓకే. గౌతమి, ఇంకా చేస్తాను మేడం. ఇంకా చేస్తున్నావు. నేను ఒకటి చెప్పనా, సీరియస్లీ ఫస్ట్ ఇయర్ పిల్లలకి సేమ్ క్లాస్ నేను ఇలాగే అటెండ్ అయ్యాను, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి షేర్ చేయండి అని చెప్పాను. ఎవ్రీబడి తెలుసా, ప్రతి ఒక్కరూ షేర్ చేశారు నాకు పేపర్ని. అక్కడ కూర్చున్నావు, ఇక్కడ ఆల్మోస్ట్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరూ షేర్ చేశారు. ఎంత బాగా రాశారు తెలుసా, స్లిప్ టెస్ట్ అప్పటికప్పుడు పెట్టి నేను దీన్ని నాకు షేర్ చేయండి అనగానే అప్పటికప్పుడు రాశారు ఆ పిల్లలు. మీరు ఫైనల్ ఇయర్కి వచ్చి మీకు నెగ్లిజెన్స్ ఏంటమ్మా? మిమ్మల్ని ఎగ్జామ్ పెట్టకుండా ప్రమోట్ చేయరమ్మా. డెఫినెట్గా ఎగ్జామ్ పెట్టే ప్రమోట్ చేస్తారు మిమ్మల్ని. ఓకే, మీరు ముందుకు వెళ్ళాలి, పీజీకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయాలి. సో ఏమన్నా గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టదేమో అని ఆలోచిస్తున్నారా? అలాంటి ఆలోచనలు ఏం చేయొద్దండి. ఎగ్జామ్ జరిగి తీరుతుంది. జూలై ఎండింగ్ అంతా మీరు డిగ్రీ క్లాసెస్, డిగ్రీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని పోబోతున్నారు. రష్మిత, రష్మిత ఎస్ మ్యామ్. చేసావా ప్రాబ్లం? మేము నేను పొలం దగ్గరకు వచ్చింటే బుక్ తీసుకొని రాలేదు. పొలం దగ్గరికి వీడియో ఆన్ చేయి రష్మిత. ఓకే. సో నీ పొలాన్ని నేను చూడాలి. వీడియో ఆన్ చేయి. నిజంగా పొలంలో ఉన్నావా? ఎస్ మ్యామ్. ఓకే ఓకే, ఆఫ్ కరు. ఆఫ్ చేసి. లక్ష్మీ ప్రియ, మ్యామ్ పెడతాను మ్యామ్, చేసినా మ్యామ్. పెట్టుమా. సరే. రష్మిత మ్యూట్ చేసుకో. లక్ష్మీ ప్రియ షేర్ చేయమా. సరే. జస్ట్ వీ హ్యావ్ 3 క్లాసెస్ తెలుసా. 3 క్లాసెస్లో మనకి ఈ సిలబస్ అయిపోతుంది మ్యాక్సిమం ట్యూస్డే. సో వెన్స్డే నుంచి నేను మీకు స్లిప్ టెస్ట్లు పెట్టబోతున్నాను. ఇదే పద్ధతిలో పెడతాను. ప్రాబ్లం ఇస్తాను, చేయండి, నాకు షేర్ చేయండి. అలా అని చెప్పి మీకు ఈయన అటెండెన్స్ గిన తక్కువ వచ్చింది అనుకోండి, ఇది ఎలాగో అటెండెన్స్ పైకి లింక్ అయింది కాబట్టి మీకే ప్రాబ్లం అవుతుంది. సీరియస్నెస్ ఉండాలమ్మా. ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి, ఫైనల్ ఇయర్ ఆల్రెడీ మనము. మీరు ఇది చదువుతో పాటు పీజీ ఎంట్రన్స్ కి ప్రిపేర్ అవ్వాలి. ఇవన్నీ పీజీ ఎంట్రన్స్ కి వస్తాయి కదా. లక్ష్మీప్రియ కావట్లేదా? మేడం అది ఓపెన్, నాకు షేర్ చేసేది వస్తాను లేదు మేడం. ఓకే, నెక్స్ట్ క్లాస్ కి నేర్చుకో సరేనా, అది ఎలా షేర్ చేయాలి అనేది. శాంభవి, శాంభవి షేర్ చేయి నీ పేపర్ని. ఓకే మేడం. జస్ట్ జూమ్ చేయమా చాలు.
ఎస్ ఎస్. ఓకే ఓకే, వెరీ గుడ్. మేఘనా, మేడం షేర్ చేయమని ప్రాబ్లమ్ని. మేడం రాలేదు మేడం. నీకు ఏం రాలేదు? ప్రాబ్లం రాలేదా లేకపోతే షేర్ చేయడం రాలేదా? ప్రాబ్లం రాలేదు మేడం. ప్రాబ్లం రాలేదా? ఎందుకు రాలేదమ్మా? జస్ట్ మేము ఏం చెప్పాను, 1/p² ఇంటూ p+2నే కదా, ఆ ప్రాబ్లమే కదా. సో ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు 1/p+2 తీసుకోమా. ఎఫ్ ఆఫ్ పి ఈక్వల్ టు 1/p+2 తీసుకున్నప్పుడు నీకు ఆటోమేటిక్గా ఇన్వర్స్ లాప్లాస్ ఏమొస్తుంది? e⁻−2t వస్తుంది. ఓకే, సో క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు e⁻−2t. నెక్స్ట్ ఇంకా 1/p² ఉంది కాబట్టి డబుల్ ఇంటిగ్రల్ e⁻−2t dt వేరీస్ ఫ్రమ్ 0 to t. జస్ట్ నార్మల్ సింపుల్ ఇంటిగ్రేషనే కదమ్మా. ట్రై చేయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ట్రై చేయలేదు. పేపర్ పెన్ తీసుకొని పెట్టు. దీప్తి అయిందనేది? మహాలక్ష్మి వచ్చిందా? ఎస్ మేడం. షేర్ చేస్తావా మహాలక్ష్మి? ఓకే మేడం, చేస్తా. ఇద్దరు ప్రజెంట్ చేస్తున్నారు. రజని, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ మా. మహాలక్ష్మి ప్రజెంట్ చేయి నీవు. మహాలక్ష్మి ప్రజెంట్ చేయి. మేడం కనిపిస్తుందా మేడం? లేదమ్మా, కనిపించలేదు. అవునా? ఇంకొకసారి ట్రై చేయి. నాగేష్ అనే పేరుతో జాయిన్ అయిన వాళ్ళు ఎవరు? ప్రతిభ MSCS మేడం. ప్రతిభ. నెక్స్ట్ టైం పేరుతో జాయిన్ అవ్వమని చెప్పండి మా, మనకు అటెండెన్స్ ప్రాబ్లం అవుతుంది కదా. జస్ట్ వెయిట్ వెయిట్ వెయిట్, కనిపిస్తోంది, ఒక్క నిమిషం. ఎస్ ఎస్ ఎస్, ఓకే మా, ఓకే. మామూలుగా వీడియో ఆన్ చేసి కూడా చూపించచ్చు మేడం. చూపించచ్చు, నో ప్రాబ్లం. ఓకే మేడం. నెక్స్ట్ నెక్స్ట్, ఇంతకుముందు ఎవరో షేర్ చేశారు. మధు మధు ఎవరు? మేడం షేర్ చేసే కాకుంటే వీడియో ఆన్ చేయమని మేడం. అంతే, ఓకే. మధు మధు ఎవరు మా? మ్యామ్ కే మాధురి మ్యామ్. కే మాధవినా? మాధురి. మాధురి, ఓకే ఓకే. మాధురి అయిందనేది రజని షేర్ చేయమా. మాధురి అయ్యిందనేది రాసా? ప్రాబ్లం చేసావా? నో మ్యామ్. నో, వై? రాలేదు మ్యామ్. రాలేదా? ఎందుకు రాలేదు? టాపిక్ కూడా అయిపోయిందే. ఇంతకు ముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశానే ఒక అమ్మాయికి నేను ఎలా చేయాలి అని. రాలేదు అని వదిలేస్తే రాదమ్మా, అది ట్రై చేయాలి మీరు. మేడం ఇది ఎందుకో షేరింగ్ వస్తాను లేదు మేడం. వీడియో ఆన్ చేసుకో రజని. వీడియో ఆన్ చేసి నాకు చూపించు చాలు. పేపర్ చూపించు. నీ స్క్రీన్ షేర్ అయ్యింది. గౌతమి షేర్ అవుతుంది స్క్రీన్. ఎస్, ఇద్దరు షేర్ చేస్తున్నారు ఒకటే టైంలో. ఓకే రజని, జస్ట్ వెయిట్ 1 minute. ఆన్సర్ చూపించు రజని. ఎస్ ఎస్, ఓకే 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 రజని. గౌతమి షేర్ చేయి. మేడం స్టాప్ షేరింగ్ అని వస్తాను మేడం. స్టాప్ షేరింగ్. గౌతమి ఇప్పుడు నువ్వు గ్యాలరీ ఓపెన్ చేసి నేను ఫోటో తీసుకుంటా కదా, అది చూపించి సరిపోతుంది. మేడం వీడియో ఆన్. ఓకే.
ఎస్. లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయలేదు ఇంకా గౌతమి. నెక్స్ట్ క్లాస్ కి మీరు ఇదంతా నేర్చుకోండి, షేర్ చేయడం ఎలాగో. ఓకే ఓకే మేడం. నెక్స్ట్ కంపల్సరీ నాకు ఇది రావాలి, మీకు అందరికి చేయడం, షేర్ చేయడం రావాలి, లేదా అట్లీస్ట్ వీడియో అన్నా చూపించగలిగి ఉండాలి నాకు మీరు. మేడం నేను చేస్తున్నా మేడం, వీడియో చూపిద్దునా? జస్ట్ 1 minute మౌనిక. గౌతమి ఏదో ట్రై చేస్తోంది. గౌతమి రాకపోతే నేను నెక్స్ట్ వేరే అమ్మాయిని పిలుస్తాను, నో ప్రాబ్లం. ఓకే నెక్స్ట్ టైం కి నేర్చుకో, సరేనా? సరే మేడం, అయిపోయింది మేడం. అయింటే చూపించు మరి. స్క్రీన్ షేర్ చేస్తున్నావు గౌతమి, ఫోటో షేర్ చేయాలి. చేస్తాను మేడం. మౌనిక ఇప్పుడు నువ్వు చూపించే. మేము వీడియో చూపిద్దునా? చూపించుమా మౌనిక. కనిపిస్తుందా? లేదు, కొంచెం కిందికి దా. ఇప్పుడు మేడం కెమెరా కిందికి దించు, ఆన్సర్ కనిపించడం లేదు. నో మేడం. ఇంకా పైకి ఇట్లా పెట్టు మౌని, అటు పక్కకు పెట్టు. నీకు సెల్ ఫోన్ లో బ్యాక్ కెమెరా పెట్టి నువ్వు పైకి పట్టుకో మొబైల్. ఇప్పుడు ఓకే. నాకు అర్థమైంది ఒకటి, మీకు సెల్ ఫోన్ లో అన్ని ఆపరేషన్స్ చేయడం వచ్చు, బట్ క్లాస్ వచ్చేసరికి ఏం మౌనిక వచ్చిందిలే ఆన్సర్. ఓకే నో ప్రాబ్లం. ఓకే మేడం వీడియో ఆన్ చేస్తాను. చేయగలుగుతుంది. మీరు ఏం చేయాలంటే మీరు కనిపించుకోకుండా అది కనిపించేలా చేయాలి. బ్యాక్ కెమెరా పెట్టు గౌతమి. ఓకే మీరందరూ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, ఆ విషయం మీరు గుర్తుందో లేదో నాకు అర్థం కావడం లేదు. మోరోవర్ మీరందరూ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్, అవునా? మీరు ఎలా ఉండాలంటే మాకు చెప్పగలిగి ఉండాలి, మేడం మీరు అలా చేయాలి ఇలా చేయాలి అని. ఓకే నెక్స్ట్ క్లాస్కి మీరు అందరూ దీన్ని ఎలా చేయాలనేది నేర్చుకొని రండి మా. ఓకే సో ఎవ్రీ క్లాస్ ఇంక నుంచి ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ మనం ఎండింగ్లో ఉన్నాము సిలబస్ని. ఓకేనా? సో ఎవ్రీ క్లాస్లో నేను ప్రాబ్లం ఇచ్చి మిమ్మల్ని చూపించమంటాను. అలా అని చెప్పి మీరు నా క్లాస్కి అటెండ్ కాలేదనుకోండి, వీటన్నిటిని బేస్ చేసుకునే ఉంటాయి ఎవ్రీథింగ్ ఇన్ ఫ్యూచర్. అటెండెన్స్ తో పాటు. చేస్తాను మేడం. ప్రభావతి చేసావా? ఎస్ మేడం. చూపించు. కనిపించింది. ఓకే ఓకే గుడ్ గుడ్. ఓకే మా. ఓకే నో ప్రాబ్లం. సో టుమారో క్లాస్ నుంచి ఇవన్నీ మీరు నేర్చుకొని రావాలి, షేర్ చేయడం కూడా మీకు రావాలి. ఓకేనా? దీంతో మనకి డివిజిబుల్ బై పి ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ టాపిక్ మనం 5th యూనిట్ లో ఉండేది కన్వల్యూషన్. కన్వల్యూషన్ వచ్చి హెవీ సైజ్, ఈ రెండే ఉండేది మనకి. జస్ట్ 3 క్లాసెస్ లో అయిపోతాయి. సో నెక్స్ట్ నుంచి మనం ఇదే విధంగా ఎగ్జామ్స్ పెడుతూ పోతాం. ఓకేనా? సో క్లాస్ ఏం చేస్తున్నానమ్మా? ఓకే మ్యామ్.